బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. సిట్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మరో ఈసీఐఆర్ను నమోదు చేశారు. మద్యం రవాణా టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని, దీంతో ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్లో భాగంగా హైదరాబాద్తో పాటు మరో 15 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ నివాసాలు, కార్యాలయాలలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. ఇక లిక్కర్ రవాణా అక్రమాల కేసులో రాజకేశ్ రెడ్డిని ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈడీ సోదాలపై కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ స్పందించారు. తమ కంపెనీల లావాదేవీలపై అధికారులు విచారణ చేశారని చెప్పారు. 2019, 2024 మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ కు అధికారులకు ఇచ్చినట్టుగా వెల్లడించారు. అయితే ఏపీ లిక్కర్ కు సంబంధించి ఓ కంపెనీ కాంట్రాక్ట్ కు తీసుకుందని చెప్పిన కారుమూరి సునీల్, ఆ కంపెనీ నుంచి తమ కంపెనీకి ఎటువంటి లావాదేవీలు జరిగాయని ఈడీ అధికారులు ప్రశ్నించారు అన్నారు. తమకు ఈ లిక్కర్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చామని చెప్పారు. అంతేకాదు తమ కంపెనీ లావాదేవీలన్నీ వైట్ మనీతోనే జరిగాయని కారుమూరి సునీల్ కుమార్ వెల్లడించారు. ఈడీ అధికారుల తనిఖీలు, రాజకేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, తొలుత కారుమూరి అరెస్ట్ అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. బిగ్ టీవీ దాన్ని ధృవీకరించింది. కారుమూరి కూడా వీడియో రిలీజ్ చేశారు కారుమూరిని అరెస్ట్ చేయలేదు అని. కానీ ఈడీ అధికారులు ఏం ప్రశ్నించారు, ఎటువంటి సోదాలు జరిగాయనే దాని గురించి కారుమూరి నాగేశ్వర కుమారుడు క్లారిటీ ఇచ్చారు. సో ఎటువంటి డాక్యుమెంట్స్ ఈడీ అధికారులు ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారో అవి ఎంత కీలకమైన డాక్యుమెంట్స్గా చెప్పుకోవచ్చు? అంటే కారుమూరికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఇంట్లోనే కాకుండా రాజకేశ్ రెడ్డి ఇంట్లోనూ, దాంట్లో పాటు ఏపీ బెవరేజెస్కి సంబంధించినటువంటి మరొక వ్యక్తి, కీలకమైన వ్యక్తి ఆ ఇంట్లో కూడా, ఎందుకంటే వాసుదేవరెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు. వారి బామర్కి సంబంధించినటువంటి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. సో సోదాలు చేసిన తర్వాత పలు కీలకమైనటువంటి ఎలక్ట్రానిక్ డివైస్లు, అంటే ఈ కేసుకి అత్యంత సంబంధం ఉన్నటువంటి కీలక ఆధారాలు కలిగినటువంటి ఎలక్ట్రానిక్ డివైస్లని వారు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎగ్జాక్ట్గా నానక్రామ్గూడలో ఇవాళ 10:30 ప్రాంతంలో రాజకేశ్ రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడ 11 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీస్కి వారు తరలించినప్పుడు తర్వాత అనేక రకాలుగా కూడా ఆయన కోసం చేశారు. ఎందుకంటే ఈ కేసులో A1గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఈడీ అధికారులు కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద, PMLA చట్టం కింద మొత్తం ఈ ECIR నమోదు చేసింది కాబట్టి దాని తగ్గట్టుగా కేసు నమోదు చేస్తున్నారు. దాంతోపాటు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ప్రైవేట్ సిండికేట్తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా మద్యం రవాణా టెండర్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి దాదాపు 195 కోట్ల 33 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు కూడా ఈడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు విచారణ అనేది కొనసాగుతుంది. దాంతోపాటు ఈ సిండికేట్గా ఏర్పడినటువంటి 6 ముఖ్య నిందితులకు చెందినటువంటి ఇల్లు, ఆఫీసులపై ఈడీ అధికారులు నిర్వహించారు. వాళ్ళలో కారుమూరి నాగేశ్వరరావు సంబంధించినటువంటి ఇల్లు, దాంతోపాటు వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి ఇల్లులు, ఆఫీసులు, దాంతోపాటు కోకాపెట్టినటువంటి ఆయన బామర్ది విజయ్ నరసింహారెడ్డి సంబంధించినటువంటి ఇళ్లను ఈడీ అధికారులు ఉదయం ముమ్మర తనిఖీలు చేపట్టారు. దాంతోపాటు వీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి నకిలీ కంపెనీలకు అధిక ధరలకు రవాణా టెండర్లు కట్టబెట్టారనే దానిపైన వీరిపైన ప్రధానంగా ఆరోపణ ఉంది కాబట్టి దానిపైన ఇవాళ సోదాలు జరిగింది. అయితే ఈ సోదాల్లో దాదాపు 8 లక్షలకు సంబంధించి డబ్బులు దొరికాయి. 2 రోలెక్స్ వాచ్లు, దాంతోపాటు అత్యంత ఖరీదైనటువంటి 2 లగ్జరీకి సంబంధించిన వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కంప్యూటర్, ఈడీ అధికారులు ఈ రోజు స్వాధీనం చేసుకున్న నగదు మనీ లాండరింగ్ ద్వారా జరిగినటువంటి నగదు అనే ధృవీకరిస్తున్నారా? ఎటువంటి లెక్కలు లేని నగదేనాది? అది ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మామూలుగా సాధారణంగా ఈడీ అధికారులు ఇటు సోదాలు చేసేటప్పుడు అక్కడ ఏమి దొరికినా మనీ కానీ, లేకపోతే బంగారం కానీ, లేకపోతే ఏమన్నా కంపెనీకి సంబంధించిన ఆస్తులు కానీ, పత్రాలు కానీ, లావాదేవీలకు సంబంధించిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా వాటిని కూడా వారు మొదటిగా స్వాధీనం చేసుకుని వచ్చేస్తారు. స్వాధీనం చేసుకున్న తర్వాత వీరిని ఎంక్వైరీ చేస్తారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఎట్లా వచ్చింది, అప్పుడు వాళ్ళు ఆ ఎంక్వైరీలే బయటపడతారు. వాళ్ళు ప్రాపర్గా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి ఓకే చెప్తారు. కాకపోతే ఇక్కడ మరొక ఆసక్తికరమైన
విషయం ఏంటంటే రోహిత్ ఇప్పుడు కొత్తగా 10 నిమిషాలకు ముందే రాజకేశిరెడ్డిని ఇక్కడి నుంచి ఈడీ అధికారులు తరలించారు. అంటే ఆయన్ని ఇటు అరెస్ట్ అఫిషియల్గా చేసి చూపిస్తారా, లేకపోతే ఇప్పుడు కోర్టులో సరెండర్ చేస్తారా లేదని కూడా మరి కాసేపట్లో మనకు పూర్తి స్థాయి సమాచారం దొరికే అవకాశం ఉంది. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 4 అయిపోయింది కాబట్టి ఆబ్వియస్గానే అరెస్ట్ అయితే జరిగినట్టుగానే మనం ధృవీకరించాల్సిన అవసరం. కొద్దిసేపట్లో కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా మనకు సమాచారం అవుతుంది. రైట్ రానా.